2025లో ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ ఇలాంటి కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో లైక్ బీటెక్ ఫైనల్ ఇయర్స్ కావచ్చు అండ్ బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కావచ్చు, బీ ఫార్మసీ అయిపోయిన వాళ్ళు, బీ ఫార్మసీ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు జూన్ జూలై సెషన్లో ఈ పీజీ సెట్ ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఉన్నారో అండ్ ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేరో ఈ వీడియోలో కంప్లీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఎవరైతే గేట్ ద్వారా అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో జీప్యాట్ ద్వారా కావచ్చు, మీకు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో మీకు లాస్ట్ డేట్ కావచ్చు, ఎడిట్ ఆప్షన్ కావచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే బీటెక్ బీ ఫార్మసీ చేసిన తర్వాత మీకు యూనివర్సిటీ కాలేజెస్ సో పీజీ సెట్ ద్వారా కాకుండా వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీకు కూడా ఫ్రీ హాస్టల్స్, పీజీ కోర్సెస్ కావచ్చు, అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమేమి ఉంటాయి. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. లైక్ స్టైపెండ్స్ కావచ్చు, కాలేజ్ గురించి కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు అండ్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. సో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి అలాంటివి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అండ్ ఎవరికైతే పర్సనల్గా కాల్ మాట్లాడాలన్నా, పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్నా, మీకు ఈ పీజీ సెట్టే కాదు వేరే ఇతర కోర్సెస్ కావచ్చు, టీచింగ్ వైపు వెళ్ళే కోర్సెస్ కావచ్చు, వేరే కెరీర్ గైడెన్స్ ఏమన్నా ఉంటే మీరు నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ చేస్తే లిఫ్ట్ చేయను. సో మీకు ఏ గైడెన్స్ అన్నా ఒక 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు పీజీ సెట్ కౌన్సిలింగ్ వరకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు మెసేజ్ రూపంలో లైక్ మెసేజ్ చేయొచ్చు. కాల్ ద్వారా కూడా మాట్లాడతాను. గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. జస్ట్ టైం పాస్ కోసం అయితే ఎవరు తీసుకోకండి. సో ఇప్పుడు పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ ఎంఆర్కి చేద్దాం అనుకుంటున్నారో 1 by 1 పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్స్, బీ ఫార్మసీ కావచ్చు, వేరే ఆర్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు పీజీ సెట్ రాసుకోవచ్చు. సో పీజీ సెట్ వితౌట్ లేట్ ఫీ. సో మనకు డేట్ వచ్చేసి 19th. సో ఇంకా ఒక 4 to 5 days మాత్రమే ఉంది. ఇంకా ఎవరైతే మీరు అప్లై చేసుకోలేరో, మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు మీరు అప్లై చేసుకోండి. అండ్ విత్ లేట్ ఫీ. సో ఒక 1 వీక్కి 500,000, 2,000, 3,000 ఇట్లా పెరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ డేట్ 2nd June వరకు మనకు టైం ఉంది. కాకపోతే మీరు ఇప్పుడే అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి పెనాల్టీ అమౌంట్ పడదు. సో అప్లై చేసుకునే వాళ్ళు 19th May వరకు మీరు త్వరగా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేసుకోలేదు వాళ్ళకు కూడా ఆ లింక్ కావచ్చు, ఆ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అవన్నీ మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కిందనే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రీవియస్ ఇయర్స్ 2024కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అన్ని అందులో ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్స్ వీడియోస్ కూడా చేయడం జరిగింది ఎంటెక్ ఎంఫార్మసీకి సంబంధించిన. ఆ వీడియోస్ అన్ని చూడండి సో దట్ మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకు 16th to 19th. సో మీ బ్రాంచ్ బట్టి మీకు మార్నింగ్ షిఫ్ట్ కావచ్చు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కావచ్చు, ఏ రోజు అన్ని మనకు 1 week బిఫోర్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు, అప్పుడు మీరు చూసుకోవచ్చు. సో గేట్, జీప్యాట్. సో ఎవరైతే పీజీ సెట్ ద్వారా కాకుండా గేట్ అండ్ జీప్యాట్ ద్వారా వెళ్దాం అనుకున్న వాళ్ళు మీకు ఈ పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత కంబైన్డ్ కౌన్సిలింగ్ పడుతుంది నోటిఫికేషన్. సో ఈ పీజీ సెట్ తర్వాత సో అదే వెబ్సైట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. అప్లై త్రూ పీజీ సెట్, అప్లై త్రూ గేట్. అప్లై త్రూ పీజీ సెట్, అప్లై త్రూ జీప్యాట్. సో మీరు ఎవరైతే గేట్ పీజీ సెట్ ఆర్ జీప్యాట్ పీజీ సెట్ ఉన్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ గేట్ వాళ్ళకి ఇస్తారు ఎంటెక్లో, అండ్ ఎం ఫార్మసీలో జీప్యాట్ వాళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఫిల్ చేసిన తర్వాతనే పీజీ సెట్ వాళ్ళకి ఇస్తారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే అటెంప్ట్ ఇచ్చారో వాళ్ళకి ఇస్తారు. సో ఫస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్. సపోజ్ ఇందులో క్వాలిఫై కాని వాళ్ళు లైక్ ఈ పీజీ సెట్ ఎగ్జామ్ రాస్తేనే మీరు ఎలిజిబుల్ అవుతారు ఎంటెక్ చేసుకోవడానికి, ఎం ఫార్మసీ చేసుకోవడానికి. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకే మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కొంతమంది జీప్యాట్ అండ్ గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు లైక్ ఈ పీజీ సెట్ రాయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు. కానీ ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు గేట్ క్వాలిఫై అయినా మీరు రాసుకోవచ్చు ఇది పీజీ సెట్ ఎగ్జామ్, ఏం కాదు రాసుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్, స్టైపెండ్. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే మీకు బీటెక్లో ఏ విధంగా అయితే వచ్చిందో, బీ ఫార్మసీలో ఎలా అయితే వచ్చిందో ఎంటెక్ ఎం ఫార్మసీలో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు మీ ఫీని పే చేస్తారు. సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. అదే ఎవరికైతే స్టైపెండ్ ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే గేట్, జీప్యాట్ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు. ఫీజు మొత్తం మీరే పే చేసుకోవాలి, కానీ స్టైపెండ్ ఎవ్రీ మంత్ వస్తుంది. సో మీకు 2 years కోర్స్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ మంత్ 12,400 మీకు అమౌంట్ వస్తూనే ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఇయర్లీ 1.4 lakhs వస్తుంది, అంటే ఒక 1,44,000 వరకు వస్తుంది. 2 yearsకి అప్రాక్సిమేట్లీ మీకు నియర్లీ 3.5 lakhs వస్తాయి. సో అప్పుడు మీరు ఫీ అనేది మీరే పే చేసుకోవాలి. సో పీజీ సెట్ ద్వారా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది.
అంటే గవర్నమెంట్ ఫీ పే చేస్తుంది కానీ స్టైపెండ్ రాదు. గేట్ జీప్యాడ్ ద్వారా స్టైపెండ్ వస్తుంది, ఫీజ్ మీరే పే చేసుకోవాలి. సో రెండు రివర్స్ ఉంటాయి. కానీ స్టైపెండ్ వచ్చే వాళ్ళకు మీకు కొద్దిగా అమౌంట్ అనేది మిగులుతుంది, ఎందుకంటే ఫీ స్ట్రక్చర్స్ కూడా చాలా పెంచేస్తారు. సో గేట్ జీప్యాడ్ వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు స్టైపెండ్ వస్తుంది, ఫీజ్ మీరే పే చేసుకోవాలి. సో స్టైపెండ్ ఇది. నెక్స్ట్ సో మనకు అప్కమింగ్ వీడియోస్లో మీకు కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఎంటెక్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, సో ఎక్కడెక్కడ మంచి కాలేజెస్ ఉన్నాయి అవి చెప్పడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్, సో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో దోస్ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ పీజీ సెట్, గేట్, జీప్యాడ్ 3 years బిఫోర్ వాళ్ళు కూడా గేట్ జీప్యాడ్ వాళ్ళు 2025, 2024, 2023 సో క్వాలిఫై అయిన వాళ్ళు మీరు అందరూ అప్లికేబులే. సో 2025 పీజీ సెట్ రాసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మళ్ళీ పీజీ సెట్ 2024తో ఎలిజిబుల్ కాదు, గేట్ జీప్యాడ్తోనే ఎలిజిబుల్. పీజీ సెట్ 2025దే ఉండాలి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, సో మీకు కాలేజ్ ప్రిఫరెన్సెస్, కాలేజ్ మంచి మంచి కాలేజ్ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా పెడితే మీకు మంచి కాలేజ్ వస్తుంది, సో ఇలాంటివి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్ కోర్సెస్, సో ఎవరైతే ఇప్పుడు బీటెక్, బీ ఫార్మసీ తర్వాత ఈ ఎంటెక్, ఫార్మసీ చేసే ప్రాసెస్లో మీరు సడన్గా ఇప్పుడు వేరే కోర్సెస్ చేసుకుందామంటే మీకు టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే డిఎడ్ ఆర్ టీటీసీ ఆ కోర్సెస్ చేసుకోవచ్చు. డీసెట్ సో లాస్ట్ డేట్ మనకు రేపే ఉందండి. సో 15th May లాస్ట్ డేట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ టీచర్ అవ్వచ్చు. లేదా బీఎడ్ కూడా ఉంటుంది. సో బీఎడ్ అంటే మనకు 6th to 10th క్లాస్ హైయర్ ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళు. సో డిఎడ్ అంటే టీటీసీ లైక్ 1st to 5th మాత్రమే చెప్పాలి. అదే బీఎడ్ చేస్తే మీకు 6th to 10th. ఓన్లీ బీ ఫార్మసీ వాళ్ళే నాట్ ఎలిజిబుల్ బీఎడ్ చేసుకోవడానికి. డిఎడ్ చేసుకోవడానికి బీటెక్ వాళ్ళు లైక్ బీ ఫార్మసీ వాళ్ళు ఎలిజిబుల్. జస్ట్ బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే డిఎడ్ వేసుకోవచ్చు. బీఎడ్కి ఒక గ్రాడ్యుయేషన్ కావాలి. బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్, బీ ఫార్మసీ నాట్ ఎలిజిబుల్. సో బీ ఫార్మసీ వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు ఆర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే డీసెట్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ డీసెట్లో సపోజ్ మీకు ఇంట్రెస్ట్ లేకుంటే మనకు స్పెషల్ డిఎడ్ నోటిఫికేషన్ కూడా పడుతుంది, అందులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో డీసెట్ సపోజ్ లాస్ట్ డేట్ అయిపోయింది, నాకు ఇప్పుడు టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్నదంటే మీరు స్పెషల్ డిఎడ్, టీటీసీ అవి కూడా వేసుకోవచ్చు. దానికి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్లో. సో అండ్ పీజీ కోర్సెస్ కూడా వేసుకోవచ్చు. అంటే డిగ్రీ తర్వాత ఎవరిలో అయితే పీజీ చేసుకుంటారో నార్మల్ డిగ్రీ స్టూడెంట్స్ మీరు కూడా సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో మే లాస్ట్ వీక్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, సో ఇలా మన తెలంగాణలో ఉన్న 8 టాప్ మోస్ట్ యూనివర్సిటీలో మీరు కూడా డిగ్రీ స్టూడెంట్స్ లాగా చేసుకోవచ్చు. కానీ డిగ్రీ వాళ్ళు మన కోర్స్ చేయరాదు, ఎంటెక్, ఫార్మసీ, కానీ మనం అవి చేసుకోవచ్చు. ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు, ఆర్ట్స్కి సంబంధించిన కోర్సెస్లో మీరు చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జామ్. ఓన్లీ నాకు హాస్టలే కావాలి, నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా, నాకు ఒక 2 years ఫుడ్, హాస్టల్ అంతా కావాలనుకున్న వాళ్ళు మీరు ఆ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన గైడెన్స్, ఏ సబ్జెక్ట్ రాయాలి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎక్కువ సీట్స్ అండ్ ఎక్కువ యూనివర్సిటీలో ఏవి ఉంటాయి, ఎందులో రాస్తే మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందులో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, సిలబస్ అలాంటివి కొన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్ కోర్సెస్ అయిపోయింది. నెక్స్ట్ హాస్టల్. సో హాస్టల్ కోర్సెస్, సో మెయిన్గా ఈ ఎంటెక్, ఫార్మసీకి సంబంధించిన కొన్ని కాలేజెసే ఉంటాయి హాస్టల్ ప్రొవైడ్ చేసేటి. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు. సో ఈ ఎంటెక్ అయితే జేఎన్టీ, ఉస్మానియానే ఇక టాప్. సో ఇందులోనే వస్తే హాస్టల్ వస్తుంది, లేదంటే వేరే అన్ని ప్రైవేట్ కాలేజెసే. సో అందులో మీరే అమౌంట్ పెట్టుకొని బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మిస్ అయితే నాకు ఏదో ఒక కోర్స్ చేస్తూ నాకు హాస్టల్ ఫెసిలిటీ కావాలనుకున్న వాళ్ళు అప్పుడు వేరే ఇతర కోర్సెస్ కూడా వేసుకోవచ్చు. మీరు బీటెకే చేస్తారు, ఎంటెకే చేయాలని లేదు, వేరే కోర్సెస్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అలాంటివి కూడా ఇంపార్టెంట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత మీకు గేట్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ వాడుతున్న అంత సంబంధం లేదు, తీసి పెట్టుకోండి. కానీ పీజీ సెట్, సో పీజీ సెట్ ద్వారా వెళ్తున్నారో మీరు గ్యాప్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు తీసి పెట్టుకోండి. మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో పనికి వస్తుంది, ఇప్పుడు అవసరం లేదు. మీకు ఎగ్జామ్ అవ్వగానే కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు తొందరగానే. సో అప్పటి వరకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు తెచ్చుకొని పెట్టుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ అంటే మీ ఎడ్యుకేషన్ ప్రాసెస్లో మినిమం 1 year ఉన్న మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆధార్ కార్డు, 10th మేము, బోనాఫైడ్స్ అన్ని రాసి జస్ట్ ఒక రీజన్ రాసి గ్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మీ ఎడ్యుకేషన్లో మినిమం 1 year ఉన్న, 2 year, 3 year అట్లా ఉన్నా వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేవాళ్ళు, మళ్ళీ మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అలాంటి క్యాండిడేట్స్కి అవసరం లేదు. గేట్, జీప్యాట్ వాళ్ళకి కూడా అవసరం లేదు, కానీ తీసి పెట్టుకోండి.
ఓన్లీ పీజీ సెట్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ తెచ్చుకోవాలి గ్యాప్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్. సో మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ రిజర్వేషన్ ఏంది, సో దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో అప్డేట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదో మీరు అప్లై చేసుకోండి. మరి 2014 కాకుండా 2000 తర్వాత తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ మాత్రమే వ్యాలిడ్ అవుతాయి. సో అవి కూడా తెచ్చుకొని పెట్టుకోండి. క్యాస్ట్ అయిపోయింది, గ్యాప్ సర్టిఫికేట్ అయిపోయింది, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ఫ్రెష్ 2025లో ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు ఏది ఇచ్చినా పర్లేదు, కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో దాని బేస్ మీద ఉంటుంది. సో ఇప్పుడు మనకు మీరు ఈ వీడియో తర్వాత లైక్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ జూన్ కావచ్చు, మే కావచ్చు, ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు, కానీ 2025 ఉండాలి. మళ్ళీ మీరు ఈ పాస్లో అప్లై చేసేటప్పుడు ఈ 2025 ఉండాలి. అందుకే ఇప్పుడు తీసి పెట్టుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. అండ్ ఎడిట్ ఆప్షన్. సో అప్లై చేసే ప్రాసెస్లో మీరు ఏమన్నా మిస్టేక్ చేసిన వాళ్ళు ఉన్నారు అనుకున్న వాళ్ళు మీరు 22, 23, 24 మే రోజు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఏమన్నా బేసిక్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్స్ కావచ్చు, వేరే ఫోటో, సిగ్నేచర్, సో మీరు మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇలాంటివి ఏవైతే వాళ్ళ ఎడిట్కి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చారో అందులో ఉన్న డేటా అంతా మీరు ఎడిట్ చేసుకోవచ్చు 22, 23, 24. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీరు ఎంటెక్, ఎంఫార్మసీ చేసే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, వేరే కోర్సెస్ వెళ్ళే వాళ్ళు మీకు ఏమన్నా గైడెన్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. సో మెసేజ్ లైక్ పీజీ సెట్ గైడెన్స్ కావచ్చు, లేదంటే ఎంటెక్ గైడెన్స్, ఎంఫార్మసీ గైడెన్స్, లేదంటే డీసెట్ గైడెన్స్. సో అట్లా ఇస్తే నాకు కొద్దిగా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. మెసేజ్ గైడెన్స్ తీసుకున్న తర్వాత మీరు కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా కాల్ అయితే చేయకండి, మెసేజ్ మాత్రమే చేయండి. కింద నంబర్ ఉంటుంది. సో టైంపాస్కి అయితే చేయకండి, నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. మీకు పీజీ సెట్ కౌన్సిలింగ్ వరకు మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్స్ కొన్ని పీడిఎఫ్స్ ఇంపార్టెంట్ అన్ని పీజీ సెట్కి సంబంధించినవి ఆల్రెడీ ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. ప్లేలిస్ట్లో కూడా వీడియోస్ ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు స్క్రోల్ చేసుకొని మీకు ఏ డౌట్ ఉందో ఆ వీడియో చూసి మీరు అందులో ఉన్న డౌట్స్ కూడా అడగచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉంటారో, సో మీరు ఎంటెక్, ఎంఫార్మసీ చేసుకునే వాళ్ళు, ఎవరైతే ఇంకా పీజీ సెట్ రిజిస్ట్రేషన్ చేసుకోలేరో మీరు చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.